మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల రేపు వస్తున్నారు. ఎస్పీజీ గ్రౌండ్స్లో 3 గంటలకు నంద్యాల ప్రజలను ఉద్దేశించి ఆయన బహిరంగ సభలో ఆయన పాల్గొంటున్నారు. ఆయన వస్తున్న సందర్భాన్ని ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. రేపు నంద్యాల ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అప్పుడే 2 రోజులైంది నామినేషన్లు ప్రారంభమై. మా అభ్యర్థి 4వ తారీఖు నాడు నామినేషన్ అయిపోతున్నారు. మా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల్లో గెలిపించమని నంద్యాల ప్రజలను అభ్యర్థించడానికి కోరడానికి రేపు వస్తున్నారు. మాకెందుకు ఓటేయాలి, నంద్యాలలో ఎందుకు శిల్పా మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి, వైఎస్ఆర్సీ పార్టీని ఎందుకు గెలిపించాలి అనే విషయాన్ని రేపు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆయన మాటల్లో రేపు చెప్పబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజానికానికే కాకుండా ముఖ్యంగా నంద్యాల ప్రజలందరికీ కూడా నవరత్నాలు రేపు తేబోతున్నారు. రేపు అన్న వస్తున్నాడు, నవరత్నాలు తీసుకొస్తున్నాడు అందరికీ కూడా. ఇప్పటికే తెలుసు అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందో, ఏ రకంగా ప్రజలను మోసం చేసిందో, ఏ విధమైన కార్యక్రమాలు చేసిందో, చట్టాన్ని ఏ రకంగా చేతిలో తీసుకుందో, ప్రజలను ఏ విధంగా హింసిస్తుందో అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియని విషయం కాదు. అయినప్పటికీ కూడా మళ్ళీ కళ్ళకు కట్టొచ్చేట్టు చెప్పి మహానుభావుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఈ రాష్ట్రంలో ఏ విధంగా సంక్షేమ ప్రభుత్వాలు ఉన్నాయో, పేదవాడు మధ్యతరగతివాడు అనే తారతమ్యం లేకుండా అందరికీ కూడా ఏ విధమైన సంక్షేమం జరిగిందో మళ్ళీ ఆ కార్యక్రమాల్ని మరి ఆయన నోటితో ఆయన మాటగా వాళ్ళందరికీ రంజాల ప్రజలకి రాష్ట్ర ప్రధానికానికి భరోసా ఇవ్వడానికి రేపు అన్న వస్తున్నాడు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల వస్తున్నారు. ఈ మధ్యకాలం ఎన్నికలు వచ్చాయని చెప్పని ఆదరాబాదరాగా జీవోలు ఇష్యూ చేస్తూ ప్రభుత్వం వచ్చే కార్యక్రమాలు చేయడానికి మధ్యకాలంలో ప్రయత్నం చేస్తున్నామని ఒక అభూత కల్పనని సృష్టించింది. వాస్తవానికి మనకు తెలుసు 3 సంవత్సరాలుగా ఏ విధంగా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందని చెప్పి కనీసం ఒక పిడికిడి బుక్కు కూడా పోయింది. ఈ నంద్యాలలో ఎన్నికలు వచ్చాయని చెప్పని ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలను మోసం చేయడానికి మభ్య చేయడానికి ఆయన కార్యక్రమాలు ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభూత కల్పనలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన అది కాదు. ఏదైతే మాట చెప్తారో ఆ మాటనే నిలబడతారు. రేపు నంద్యాల ప్రజల్లోని ముస్లిం సోదరులందరికీ కూడా ఆయన మాటగా రాజశేఖర హయాంలో ఏ విధంగా అయితే వాళ్ళు సంక్షేమంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారో అంతకంటే మిన్నగా రేపు వచ్చి ఆయన నోటితో ముస్లిం సోదరికి ఆయన హామీ ఇవ్వబోతున్నారు. కార్యక్రమాలు చేయడానికి ఆయన చెప్పబోతున్నారు రేపు వచ్చి. కాబట్టి వాళ్ళ నంద్యాల ప్రజలందరినీ కూడా రేపు ఆ సభకి రేపు జరిగే ఎస్పీజీ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకి పెద్ద ఎత్తున ఇచ్చేసి ఆయన ఆశీర్వదించమని ఆయన మద్దతు తెలపమని నంద్యాల ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. శిల్పా మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో గెలిపించడానికి ఆయన చేస్తున్న దీనికి అందరూ శిల్పా మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. అసలు శిల్పాకి ఎందుకు ఓటు ఇవ్వాలి ఆలోచన చేస్తే రాజకీయాల్లో మనం ఎంతోమందిని చూస్తాం. రాజకీయాల్లో అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలను శాసనసభ్యుడైతే ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు చేస్తారు, ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి చేస్తారు. కానీ శిల్పా మోహన్ రెడ్డి గారు దానితో పాటు ఆయన వ్యాపారాల్లో ఆయన తాలూకు స్వలాభంతో సమాజంతో సంపాదించుకున్న డబ్బును కూడా శిల్పా సొసైటీని పెట్టి, శిల్పా సహకార సంస్థను పెట్టి, శిల్పా వాటర్ స్కీమ్ని పెట్టి ఆయన సొంతంగా కోట్లాది రూపాయలని ప్రజలకు ఇచ్చిన నేపథ్యం ఇవాళ రాష్ట్రంలో ఎక్కడో ఉంటే అందులో నంద్యాల ఒకటి, శిల్పా మోహన్ రెడ్డి ఒకటి అని చెప్పడానికి నిజంగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులుగా మేము అందరం కూడా గర్వపడుతున్నాం. మా అభ్యర్థి చేస్తున్న ఆ కార్యక్రమాన్ని చూసి గర్వపడుతున్నాం. ఆ విషయాన్ని కూడా ఇప్పుడు ప్రజలు చెప్పబోతున్నాం, ప్రతి ఇంటికి పోయి చెప్పబోతున్నాం అన్నీ కూడా. కాబట్టి ఇవాళ జరుగుతున్న ఈ కార్యక్రమంలో రేపు జరిగే ఈ బహిరంగ సభకి పెద్ద ఎత్తున విచ్చేయాలని 3 గంటలకు జరిగే కార్యక్రమంలో ఎస్పీజీ గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటకి ఆయన చెప్పిన మాటని ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి విని ఆయన చెప్తున్న ఆయన తాలూకా అభ్యర్థుల్ని మన్నించాలని చెప్పి ఈ రాష్ట్రపై ఈ నంద్యాల ప్రధానికాన్ని ఇవాళ హృదయపూర్వకంగా కోరుతున్నాం, అభ్యర్థిస్తున్నాం. తారీఖు నాడు మా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేస్తున్నారు. శిల్పా జగన్మోహన్ రెడ్డి గారు రేపు నంద్యాల వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నేపథ్యంలో ఆయన రేపు మరి అక్కడి నుంచి కలవబోతున్నారు. ఇప్పుడు ఆయన కూడా మీతో మాట్లాడతారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు హామీలు ఇస్తుంది.
సామాన్య ప్రధానికానికి కావాల్సిన కార్యక్రమాలు చేయడానికి నాయకుడు వచ్చి హామీలు ఇస్తాడు. అంతేకాని నాయకుల హామీలు అనేవి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండవు. ఇచ్చే ఆ కార్యక్రమాల నుంచి మీరు అడగక్కలేదు కూడా మమ్మల్ని. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలకు బాధ్యత వహిస్తుంది, ప్రజలకు మాటిస్తుంది, ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు చేస్తుంది. సామాన్య పడితే ఇబ్బందికి అడ్రస్ చేస్తుంది, ఆ ఇబ్బందికి పరిష్కార మార్గం కొనుక్కుంటుంది. ఆ కార్యక్రమాలు పోతూ ముందుకెళ్తాం తప్ప నాయకులకి హామీలు ఇవ్వడాలు, నాయకులతో వెళ్ళడాలు అనేది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆ ప్రక్రియకే తావులేదు. తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక హామీతో చేరారనేటువంటి భావన. కానీ ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు. హామీలు ఏముంటాయి మా దగ్గర? తెలుగుదేశం పార్టీలో మంత్రులు ఇస్తారు, ఎమ్మెల్సీలు ఇస్తారు, ఇవన్నీ ఇచ్చి లేదా డబ్బులు ఇస్తారు, పదవులు ఇస్తారు. ఇలా ఆశ చూపి తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యేలని తీసుకున్నటువంటి సందర్భం నేపథ్యంలో మీరు అడుగుతున్నారు. కానీ మా దగ్గర ఏముందని ఇస్తాం? మేము అధికారంలో ఉన్నామా? హామీలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి ఇవాళ? పైగా ఇంకొక అంశం ఏమిటంటే అధికారాన్ని వదిలిపెట్టుకొస్తున్నారు ఎవరొచ్చినా. అక్కడ ఏది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి గారు వచ్చాడంటే అధికార పార్టీని వదిలిపెట్టుకుని వస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, ప్రధాన ప్రతిపక్షంలోకి వస్తున్నారు. కానీ అధికారంలోకి వెళ్ళటం లేదు. ఎవరు అధికారంలోకి వెళ్ళిన వాళ్ళు? ఇంతకుముందు అధికారంలోకి వెళ్ళినటువంటి వ్యక్తులు మీరు చూశారు. భూమా నాగిరెడ్డి గారు ఇక్కడ గెలిచి అక్కడ అధికారంలోకి వెళ్ళారు. ఇవాళ భూమా నాగిరెడ్డి గారి కూతురు అఖిలప్రియ అక్కడ మంత్రి అయ్యారు. ఎందుకయ్యారు? ఇక్కడ గెలిచి అక్కడ మంత్రి అయ్యారు. కాబట్టి హామీలు ఇచ్చి, తాయిలాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, పదవులు ఇచ్చి మేము ఎవరిని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రధాన ప్రతిపక్షం ఒక సిన్సియర్గా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద ధ్వజమెత్తి అక్కడ ఉన్నటువంటి ఆటుపోట్లని ప్రజలకు ఎత్తి చూపించే కార్యక్రమం చేస్తున్నది. ఈ పోరాట క్రమంలోనే శిల్పా మోహన్ రెడ్డి గారు వచ్చిన, శిల్పా చక్రపాణి రెడ్డి గారు వచ్చిన, భవిష్యత్తులో మరి చాలా మంది వచ్చే అవకాశం ఉంది. ఎలక్షన్లు సమీపించే సమయానికి ఇవాళ నంద్యాల ఎలక్షన్లు వచ్చేసరికి తారుమారు అవుతుంది. రేపు రాష్ట్ర ఎలక్షన్లు వచ్చిన తర్వాత మరింతగా తారుమారు అవుతాయి. ఏదో అధికారం ఉంది కదా అని, బెల్లం ఉంది కదా అని చీమలు చేరాయి. ఇక్కడ బెల్లం లేదు, అల్లం లేదు, ఏమీ లేకపోయినా ఇక్కడికి వస్తున్నారంటే ప్రేమ, అభిమానంతో, ప్రజల ఆదరణ ఉందనే ఉద్దేశంతో వస్తున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలి మనం చేస్తున్నాం. అంతేకాకుండా మరొక అంశం కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి జపం చేస్తున్నారు. ఇవాళ నంద్యాల తీవ్రంగా అభివృద్ధి జరిగిపోతుందట. రోడ్లన్నీ పగలగొట్టేశారు, రోడ్లు వెడల్పైపోతున్నాయి, ఒక మాయా బజార్ను నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము అడుగుతా ఉన్నాం, మిమ్మల్ని కూడా అడగమంటున్నాం. 3 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారికి? ఈ రాష్ట్రానికి కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారా? 3 సంవత్సరాల క్రితమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 3 సంవత్సరాల క్రితమే అధికారం చెలాయించడం ప్రారంభించారు. 3 సంవత్సరాల్లో చేయనటువంటి అభివృద్ధిని కేవలం నంద్యాల ఉప ఎన్నికల్లో మాత్రమే ఎందుకు చేయాలని అనుకుంటున్నారు? ఇది బూటకం, చిత్తశుద్ధి లేనటువంటి అభివృద్ధి. ఇవాళ రోడ్లు వెడల్పు కోసం పగలగొట్టారు, మళ్ళీ ఓటేస్తే కానీ మిగతా కార్యక్రమం చేయరంట. ఇది ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిల్. మీరు ఓట్లేస్తే మేము అభివృద్ధి చేస్తాం, ఓట్లు లేకపోతే అభివృద్ధి చేయం. ఎవరి కోసం చేస్తా ఉంటున్నా? ఇంకా 2 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉంటావు చంద్రబాబు నాయుడు, మళ్ళా ఎన్నికలు వస్తాయి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవటం ఖాయం. నువ్వు మీరు అభివృద్ధి చేయకపోతే సహించుకోకుండా ప్రజలు తిరుగుబాటు కూడా చేస్తారు. అభివృద్ధి చేయవలసినటువంటి బాధ్యత నీకుంది. సగం బగలు కొట్టావు, మిగతా ఓట్లేస్తే అభివృద్ధి చేస్తాడు, ఓట్లు లేకపోతే అభివృద్ధి చేయడంట. ఏమిటి అన్యాయం? ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ దగ్గర మంత్రులు అవుతున్నారు, తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వర్కులు ఇస్తుంది, తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇస్తుంది. కాదా? ఇది చెప్పమంటున్నాను నేను. మా దగ్గర ఏమున్నాయని ఇస్తాం? మా దగ్గరికి వచ్చేది అభిమానంతో, ప్రేమతో వస్తున్నారు. మేము ఏమైనా వచ్చి ఒక శిల్పా మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేస్తే మేమైనా మంత్రి ఇస్తామా? లేదే. ఒక అభిమానంతో, ఒక ఆదరాభిమానంతో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు కాబట్టి ప్రజల వెంట నడవాలనే సదుద్దేశంతో వచ్చారని